జగిత్యాల కానీ బీర్పూర్ కానీ సారనాథ్ మన అక్కడ కౌంటర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ టౌన్ కు సంబంధించిన చెప్పులు తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా కేంద్రం చేసి మరి అభివృద్ధి అంటే ఏందో మన కళ్ళ ముందే కనబడతా ఉంది. ఏ గ్రామం చూసినా అక్కడ ఒక పార్క్ కావచ్చు, చెరువు తొలి బతుకమ్మ తంతలు కావచ్చు, ట్రాక్టర్ టేలర్ ట్రాక్టర్ చెట్లు, ఇంటింట ఏదో సంక్షేమం, పెన్షన్లు కావచ్చు, రకరకాలుగా ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. మరి ఈనాడు జగిత్యాల జిల్లా అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, జగిత్యాల జిల్లా ఎంత చెప్పినా నేను అడిగిన మెడికల్ కాలేజ్ కూడా ఇస్తా అని చెప్పారు. వారికి మరొకసారి పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాలకి ఇవాళ బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తున్నారు. 150 మంది డాక్టర్లు తయారై 650 పడకల ఆసుపత్రి. అంటే అంతకుముందు మన పాత బస్సులు ఎంతుండనో అంతకు 6.5 రెట్లు అవుతుంది. మరి ఈ రకంగా దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్, దానికి తగినట్టుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, సిటీ స్కాన్ మిషన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఇవన్నీ వచ్చినాయి. దాంతో ఆరోగ్యశ్రీ ద్వారా అక్కడ మరి కొన్ని ప్రైవేట్ డాక్టర్లు మీకు తెలుసు, ఇక్కడ నుంచి హైదరాబాద్ దానిగా ఏడవైనా కానీ కిడ్నీకి వెళ్ళి పెడితే గుండె ఆపరేషన్ దానిగా ఆరోగ్యశ్రీలో కూడా రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్లు జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పల్లె దవాఖానాలు ప్రారంభమవుతున్నాయి. మన జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 21 మంజూరు వచ్చాయి. బిల్డింగ్లకు డబ్బులు కూడా వచ్చినాయి. దాంతో పాటుగా పట్టణంలో బస్తీ దవాఖానాలు, ఇస్లాంపురాలో, టిఆర్ నగర్ లో మరి ఇవన్నీ కూడా రావడం జరిగింది. లింగంపేటలో కూడా కొత్త బస్తీ దవాఖానా వచ్చింది. అంటే గ్రామీణ వ్యవస్థ నుంచి చిన్న పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా నుంచి పెడితే సూపర్ స్పెషాలిటీ వ్యవస్థ, గుండె డాక్టర్ దానిక, మెదడు నరాల డాక్టర్లు, కిడ్నీ డాక్టర్లు, డయాలసిస్ ఇవన్నీ కూడా వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఎంతటి మార్పు, వైద్య రంగం ఒకటే విషయం మాట్లాడితే ఇంతటి మార్పు. మరి మీ అందరు కూడా చాలా గ్రామాల నుంచి వచ్చారు. సానగాపురం మండలం, బీర్పూర్ మండలం, జగిత్యాల మండలం, పట్టణాల నుంచి నాయకులు కూడా ఉన్నారు. మరి మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారు అంటేనే ఒక భరోసా, కేసీఆర్ అంటేనే ఒక నమ్మకం. ఇవాళ ఎంతటి బీదవాడైనా నేను నా పిల్లలను సర్కారు బళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటానే ఒక భరోసా కల్పించినట్టు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. బీదవాడైనా ఎంతటి బీదవాడైనా అరే నేను బీమార్ అయితే నాకు సర్కార్ దవాఖానా ఉన్నది, జరంగోలి మెడికల్ పెడితే సిటీ స్కాన్ నరా డాక్టర్ గారు ఉన్నారు అని చెప్పి ఒక భరోసా ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా మా రైతులకు ఒక భరోసా, నేను పొలం కాడికి పోతే కరెంటు గ్యారెంటీ ఉంటుంది అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఇవాళ కరెంట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఏ రంగం చూసినా, విద్యా రంగం, వైద్య రంగం, విద్యుత్ రంగం, వ్యవసాయ రంగం, సంక్షేమ రంగం, ఏది చూసినా ఇవాళ తెలంగాణకు మనం ఆదర్శమైన. మరి అట్లనే మీరు ఇచ్చిన ఈ అవకాశంతో నేను ఒక డాక్టర్ ఉండి ఇవాళ కలిసి మీరు వివిధ దాఖలలో బీమారై మందులు తెచ్చుకున్నారు, పైసలు కట్టారు. పైసలు కట్టిన తర్వాత అక్కడికి మా వేదిక ముందున్న వేదిక పైన ఉన్న నాయకులకు మీరు ఇచ్చారు. వాళ్ళు ఫైల్ తీసుకొని నాకు ఇచ్చారు. మా ఆఫీస్ సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. 5 పిఎల్ సరిపోతలేదు నాకు, మీరు తెచ్చి టైప్ చేస్తేందుకు. వాళ్ళందరూ కూడా పనిచేసి హైదరాబాద్ తీసుకుపోయిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మంజూరించి ఇవాళ ఒక్కనాడు 96,40,000 చెక్కులు మంచి అవకాశం ఇచ్చినందుకు
గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ప్రోత్సహించి రాజకీయాలు తీసుకొచ్చిన కవితమ్మ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇన్ని చేస్తా ఉంటే ఇక మన ప్రతిపక్ష నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీజేపీతో కుమ్ముక్కై కవితమ్మను ఓడించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ వాళ్ళు మొదటి నుంచి బలం ఉండ్రి, కానీ డిపాజిట్ ఓడగొట్టుకున్నారు. జీవన్ రెడ్డి సార్ ఉన్న ఇంటి ఏరియాలో 25 ఓట్లు వచ్చినాయి. 25 ఓట్లు వాళ్ళ కుటుంబంలో ఉంటాయి ఇంటి చుట్టూ. ఆ మొత్తం డబ్బాలు 25-30 ఓట్లు వచ్చినాయి. అంటే బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలో కొట్లాడుతుంది, జైతాల నిజామాబాద్ ఒకటైతుంది. ఢిల్లీలో కొట్లాడతారు, ఇక్కడ ఒకటైతారు. వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని చెప్పి మాట్లాడటం ఇది నవ్విపోదు కాక నాకేందనుకున్నట్టు తప్ప ఇక వారి వయస్సుకు వారి అనుభవానికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. చెప్పు నిన్న మాట్లాడిన బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అసలు వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీ ఒకటే కవితమ్మను ఓడించింది కదా. అదే కవితమ్మ గెలుస్తుంటే మన రోజువారీ బడ్జెట్ ఆయన కూడా పూర్తయిపోతుండే. ఈశ్వరన్న గారి సహకారంతో 90% అయిపోయింది. ఒక 5 పైసలు వీలు కవితమ్మ గారు గెలుస్తుంటే ఇవాళ ఇంకా బ్రహ్మాండంగా అవుతుండే. జగిత్యాల నేను గెలిచినాం, స్థానిక సంస్థలు గెలిచినాం, కానీ పైన కొంచెం సోదరి లాంటి ఒక ఆడబిడ్డ లాంటి అండబోయి అది ఒక కుట్ర చేసి ఓడించారు. పోని కవితమ్మ మీద గెలిచిన ఆ మా బీజేపీ నాయకుడు ఆ ఎంపీ కవితమ్మను ఓడించి గెలిచిన ఎంపీ గారు తెలంగాణ ఒక్కడికి ఇట్లాంటి చెక్కు పట్టుకొచ్చి ఇచ్చిందా? ఇవాళ మేము అప్పుడు కవితమ్మ ఉన్నప్పుడు కావచ్చు, ఇవాళ వందలాది చెక్కులు తీసుకొస్తున్నాం. ఇవాళ అంత పెద్ద దవాఖాన వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. అలా బీజేపీ పార్టీలు దేశమంతా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు, 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇయ్యాలి. కానీ కేసీఆర్ గారు ప్రతి జిల్లాకి ఇచ్చారు, జగిత్యాలకు ఇచ్చారు. బ్రహ్మాండ తవ్వాలైంది. మరి మనందరికీ ఉపయోగపడుతుంది. ఎంతటి బీమారైనా ఇవాళ ఒక ధైర్యం, ఒక భరోసా, అటువంటి దవాఖాన ఇవాళ కొత్త బస్ స్టాండ్ కాడ వస్తుంది. మైనారిటీ నాయకులు ఊరూరు మండలం గ్రామానికి చెందిన సకలపల్లి గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి, ఆ గ్రామానికి చెందిన సకలపల్లి గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి సార్ ఇటు గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీద తీసుకోవాలి. వేరే కూడా 1,00,000 రూపాయల చెక్కు ఉత్తరాపల్లి పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు రావాలని కోరుచు. అలాగే భూమయ్య ఎం భూమయ్య జడ్పీటీసీ గారు